హాయ్ చలవాది యోగా హెల్తీ ఫుడ్కి స్వాగతం అండి. నిన్న రెడ్ రైస్ గురించి వీడియో పెట్టాను కదండి, చూడండి. నేను నైట్ నానబెట్టానండి బియ్యాన్ని. శుభ్రంగా కడుక్కొని 1కి 6 గ్లాసులు నీళ్లు పోసి నానబెట్టి ఉంచానండి. ఉదయము ఆ నానబెట్టిన రైస్నే వాటర్నే పొయ్యి మీద పెట్టానండి. 6 గ్లాసులు పోసుకున్నాను ఎసురుకి. ఆ ఎసురు మరుగుతూ ఉంది చూడండి. ఆ బియ్యాన్నే ఆ బియ్యంలోని నీళ్ళనే ఎసురుగా పెట్టుకున్నానండి. మళ్ళీ కడుక్కోలేదు. ఆ ఎసురు మరగగానే మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేశాను చూడండి. వేసి ఒకసారి తిప్పుతున్నాను. ఇవి ఉడకటానికి ఖచ్చితంగా 45 నిమిషాలు పైనే పట్టిద్ది కాండి, తక్కువ పట్టదు. చూడండి, అది పొంగు వచ్చింది. ఆ పొంగును కూడా అలా తీసివేసుకోవాలంటండి. విజయరామ్ గారు అయితే అండి ఖచ్చితంగా దీన్ని కుండలోనే ఎక్కువ వండుకోమన్నారు. అప్పుడే దానిలో ఉన్న మెడిసిన్ వాల్యూస్ పోకుండా ఉంటాయని చెప్పారండి. ఔషధ గుణాలన్నీ పోకుండా ఉంటాయని చెప్పారు. ఇలా కనుక షుగర్ ఉన్నవారు, లావు ఎక్కువగా ఉన్నవారు, మోకాళ్ళు నొప్పులు ఉన్నవారు, రక్తహీనత తక్కువ ఉన్నవారు గనక ఇది 45 రోజులు గనక తింటే ఖచ్చితంగా తగ్గుతాయంట. విజయరామ్ గారి మాటల్లో నేను విన్నానండి. మాకు ఏమీ లేవు కాబట్టి ఇప్పుడు మేము ఈ రైస్ని తెచ్చుకొని అప్పుడప్పుడు అట్టు రూపంగా, అన్నం రూపంగా వాడుకుంటామండి. తర్వాత వీటిలలో కొన్ని రకాలు ఉన్నాయండి, బహురూపి అని అలా. అవి కూడా తెచ్చుకు వాడుకుంటాము. చూడండి, వీటిని గంజి వంచాలండి. కొద్దిగా గంజి వంచితేనే బాగుంటాయి. ఈ గంజిని కూడా మనము రాగి జావ అట్లా లేత నిలవ ఉంచి 24 గంటలు దాన్ని కూడా తాగొచ్చండి. చాలా మంచిది ఈ గంజి కూడా. చూడండి, రైస్ గంజి ఉంచాను. మళ్ళీ దాన్ని కొంచెము ఆవిరికి ఉండనిస్తున్నాను. కుండలో కానీ, ఇత్తడి గిన్నెలో కానీ, కంచు పాత్రలో కానీ వండుకోవచ్చండి. ఇంకా దీన్ని కొద్దిగా మగ్గనిచ్చానండి. చూడండి, అయిపోయింది. ఇవాళ మా భోజనము ఇదేనండి. మాకు ఇట్లా అలవాటు అయిపోయింది. ముడి బియ్యం కానీ, ఇవి కాకుండా కులాకార్, కాలాబట్ట, రక్తచోలి, ఇవా చాలా రకాల ఉన్నాయండి. అప్పుడప్పుడు ఒక్కొక్క రకం తెచ్చుకొని వండుకొని తింటుంటామండి. దీనిలో మనం ఆకుకూర కానీ, కలపటం పెట్టుకునే కూరలు కానీ, పప్పు కూర కానీ బాగానే ఉంటాయండి. మేము తింటున్నాము. దీంట్లోకి ఇప్పుడు నేను మునగాకు పప్పు వండానండి. ఆ మునగాకు పప్పే వేసుకుంటున్నాము చూడండి. అదిగోండి. ఈ వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. బాయ్ బాయ్.